రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో పర్యాటకానికి సంబంధించిన విజన్ ను ఆవిష్కరించామంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి ముఖాముఖి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా 2047కి సంబంధించిన లక్ష్యంగా కూడా తెలంగాణ రీజనల్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు ముఖ్యంగా పర్యాటక శాఖ తర్వాత ఎక్కువ పర్యాటక సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చ అయితే జరిగింది. అసలు ఈ చర్చలకు సంబంధించి ఇన్వెస్టర్లు ఏ విధంగా ఆకర్షించే విధంగా కూడా జరిగింది అనేది మనతో మాట్లాడడానికి మంత్రి కొండా సురేఖ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకో. మేడం, నిజంగా ఒక గంట సేపు కూడా ఎకో టూరిజం మీద తర్వాత టూరిజం మీద కూడా జరిగింది. దీంట్లో ఎలాంటి విషయాలను వాళ్ళని ఆకర్షించే విధంగా తెలపడం జరిగింది? మెయిన్గా ఏంటంటే మనము టూరిజం పాలసీ డెవలప్ చేశాము, ఎకో టూరిజం పాలసీ డెవలప్ చేశాము, టెంపుల్ టూరిజం పాలసీ కూడా డెవలప్ చేశాము. ఆ డెవలప్మెంట్ చేసినాక మనం వాటిని అంటే ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళకి మనం దాని యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి చాలామంది వాళ్ళు ఇన్వెస్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ 2047 అనేది కానీ ఈరోజు సమ్మిట్ తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 2025 సమ్మిట్ అటెండ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్లకు అవసరమైన మనకు ఏవైతే ఇక్కడ అవకాశాలు ఉన్నాయో వాటిని మేము ఈ యొక్క మీటింగ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టెంపుల్ పరంగా టెంపుల్కి ఏం చేయొచ్చు, మనం ఈకో టూరిజం పరంగా మీరు ఏం చేయొచ్చు, టూరిజం పరంగా మీరు ఏం చేయొచ్చు, మీరు ఏది ఎన్నుకున్నా సరే దానికి మేము సహకారం అందిస్తాము, మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. నూతనంగా ఎకో టూరిజం సంబంధించి 13 ఎకో టూరిజంలు కూడా డెవలప్ చేయడం జరిగింది. వాటిని ఎలా డెవలప్ చేసే అవకాశాలు కనబడుతుంది? వాటిని కూడా మేము మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మేము చేయడం కంటే కూడా ప్రైవేట్ పార్టీస్కి ఇవ్వడం వల్లనే అది ఎక్కువ మనకు ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దాని దృష్టితోటే మేము ముందుకెళ్తున్నాము. రాబోయేవి కూడా ఏవైనా కూడా పీపీపీ మోడ్లోనే పోవాలని మా యొక్క ఆలోచన. ఉన్న వాటిని కూడా పీపీపీ మోడ్లోకి మార్చాలన్నది మా యొక్క ఆలోచన. కొన్ని ఆదాయం లేని టెంపుల్లకు ప్రభుత్వం సాయం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి ఆర్థిక సాయం అందించే అవకాశం? ఇప్పుడు మాది టెంపుల్స్ ఎప్పుడో క్లాసిఫికేషన్ చేశారండి. అప్పుడు ఏదో 3% 5% టెంపుల్ నుంచి వచ్చే అమౌంటే ఇప్పటికి మేము వాడుకుంటున్నాం. అంటే ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన యాక్ట్ని ఇప్పటి వరకు కూడా మార్చలేదు. అందుకని మేము ఏం చేసామంటే ఏవైతే ఈ అమౌంట్ కంటే ఎక్కువ రాబడి ఉన్నటువంటి టెంపుల్స్ ఉంటాయో ఒక లిమిట్ పెట్టి ఆ టెంపుల్స్ అన్నిటి దగ్గర నుంచి కూడా ఎక్కువ పర్సంటేజ్ మేము తీసుకోవడానికని యాక్ట్ చేసాము. దాన్ని అంటే క్లాసిఫికేషన్ చేస్తున్నాము. చేసినప్పుడు మాకు ఇంకా రాబడి ఎక్కువ వస్తుంది. రాబడి ఎక్కువ వచ్చినప్పుడు మేము పెట్టుబడి ఎక్కువ పెట్టవచ్చు. ప్లస్ అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారితో కూడా మాట్లాడాము. వారు కూడా కావాల్సిన ఫండ్స్ ఇస్తా అన్నారు. ఈ 2 రకాలుగా కూడా మేము టెంపుల్స్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. 25 నుంచి 30 వరకు ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. ఆ పాలసీలో ఎలాంటి విధానాలు దీంట్లో పొందుపరిచారు? అదే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, టెంపుల్ పూర్తి స్థాయిలో డెవలప్ కావాలి, విజిటర్స్కి ముందుగా వాళ్ళకి రూమ్స్ అనేటివి కానీ ఫెసిలిటీస్ పడుకోవడానికి కానీ వాళ్ళకి పిల్లలకు కావలసిన సౌకర్యాలు కానీ ముందు వాళ్ళకి సౌకర్యాలు అనేటివి మనకి సరిగా ఇచ్చినప్పుడు వాళ్ళు పెరుగుతారు. ఎవరైతే వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మనం సౌకర్యాలు లేనప్పుడు వాళ్ళు రావడానికి వెనక ముందు ఆడతారు. కాబట్టి ఇప్పుడు చూడండి మీరు యాదగిరి గుట్ట గతంలో కంటే ఎక్కువ ఇన్కమ్ గెయిన్ చేస్తూ ఉంది. ఎందుకు అనంటే మేము అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్కమ్ పెరిగింది. అదేవిధంగా అన్ని టెంపుల్స్లో ఇప్పుడు మేము మాస్టర్ ప్లాన్లో అన్ని ఫెసిలిటీస్ బాగా పెట్టి ఆకర్షించాలి ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ విధంగా మేము పెంచుకోవాలి ఆదాయాన్ని మా ప్రయత్నం. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇటు టెంపుల్లో పైన కానీ టూరిజం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఎకో టూరిజంతో పాటు తర్వాత దేవాలయాలకు సంబంధించి కూడా ఆదాయాలను కూడా పెంచే విధంగా కూడా ఇటు ప్రైవేటు సంస్థలు ఎవరైతే వస్తే వారికి అనుసంధానంగా కూడా టూరిజంతో పాటు టెంపుల్ కూడా డెవలప్ చేసేందుకు కూడా ఈ సబ్మిట్ ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ సబ్మిట్కి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురాతనమైన టెంపుల్ కానీ తర్వాత ఎకో టూరిజం సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి ఎకో టూరిజం కూడా డెవలప్ చేస్తామనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ సబ్మిట్లో వివరించామని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ ఫ్యూచర్ సిటీ నుంచి.